హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయనే చెప్పొచ్చు. ఆ తర్వాత దానిపైన వైసీపీ వాళ్ళు ధర్నా చేయటం, దానికి ఫాలోఅప్గా ఈ పార్టీ వాళ్ళందరూ దానికి మాట్లాడతాం, టీడీపీ వాళ్ళు సపోర్ట్గా మాట్లాడతాం, వైసీపీ వాళ్ళు ఎగనెస్ట్గా మాట్లాడతాం. అసలు ఈ మొత్తం రచ్చ జరుగుతుంది. అసలు నిజంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు పార్టీల పరంగా పక్కన పెట్టేస్తే మహిళలందరినీ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఆయన పైన లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందు అన్ని పాలిటిక్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు. టీడీపీయా, వైసీపీయా, జనసేన అన్ని పాలిటిక్స్ పక్కన పెట్టేసి మహిళల గురించి రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదా? అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకుంటున్నారు? ఈ సమాజంలో మనం ఎంత రాజకీయాలను పక్కన పెట్టద్దాం అనుకున్నప్పటికీ కూడా ఈ మీడియా ఏదైతే ఉందో పార్టీలకి వర్గాలకి పనిచేస్తుందన్న విషయం మన ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా చిన్న పిల్లోడికి కూడా తెలుసు. అందులో భాగంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారో, ఆల్టర్నేటివ్ గా ఇంత ఖర్చు అవ్వదు, సామాన్యుల మీద బడ్డన్ పడదు, రాష్ట్రం మీద అప్పుల పాలు అవ్వదు అని చెప్పి ఎప్పుడైతే ఆయన జరిగేది చెప్పారో, మన ఎవిడెంట్ గా చూడగలిగేది చెప్పారో, వెంటనే దాని ప్రభావం అనేది రాష్ట్ర ప్రజలందరి మెదడులోనే పడింది. ఇది వాస్తవం. అందరూ కూడా ఈ దిశగా ఆలోచించడం మొదలు పెట్టారు. అమరావతి అనేది ఎమోషన్ గా స్టార్టింగ్ లో వీళ్ళు మీడియాలో చూపించి మనల్ని తోసేశారు, మనకు బయటకు పంపించేశారు అని నెరేటివ్ ని చూపించి ప్రజల్లో అయ్యో మాకు ఏమీ లేదే అని ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఆ సమయంలో ప్రజలు అసలు ఏమీ ఆలోచించే స్థితిలో లేరు. ఎందుకంటే ఎమోషన్స్ కి ఫ్యాక్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఎమోషనల్ గా తీసుకున్న డెసిషన్ ఈ రోజు ఫ్యాక్చువల్ గా చూసేసరికి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరి మధ్యలో తిరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ ని ముందుకు తీసుకొచ్చారో, నిజమే కదా, ఇది ఆచరణ సాధ్యం కదా అని చెప్పి అయిపోయింది. ఏదైతే వీళ్ళు అధికంగా అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసిన భూమి కాకుండా ఇంకా భూమి కావాలి కావాలి అని చెప్పి ప్రజల్ని మభ్యపడుతున్నారు. ఎటువంటి పురోగతి సాధించుకుంటా తీసుకున్న భూమిలో ఖచ్చితంగా ఇది అమరావతి దగ్గర జరుగుతున్న దోపిడీని ఇక్కడ పార్టీ పరంగా దాన్ని అమరావతిని అసలు ఎందుకు ఖచ్చితంగా చెయ్యాలంటున్నారు, దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే టీడీపీ పార్టీకి మాత్రమే ఉపయోగం ఉందా, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చేసాయి. దాంతో చర్చ మొత్తం కూడా అంటే అసలు అమరావతి ఎందుకు ఇది సాధ్యమేనా, అసలు ఇది ఎందుకు ఇలా చేస్తా అంటున్నారు, ఇంత డబ్బు ఎందుకు పెడతారంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది సాధ్యం కాదు, ఇది ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, వీళ్ళు ఏమీ చేయరు, మనకి ఎప్పటికీ రాజధాని అనేది రెడీ అవ్వదు అని చెప్పి పిచ్చెక్కిపోతున్నారు అందరూ జనాలు. ఇది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వీళ్ళకి అర్థమైపోయింది కొట్టేశాడు దెబ్బ మనల్ని అనేసి. దాంతో ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. దీన్ని ఈ ప్రజల ఆలోచనలు మళ్లించడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇది స్ట్రాటజీలో భాగమే, అది డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగానే జరిగింది తప్ప ఇది ఇంకేం కాదు. అందుకని వ్యాఖ్యలు చెప్పి మళ్ళీ దాన్ని లిఖిత పేపర్ లో మాత్రం ఫార్మేట్ లో మాత్రం ఆ పదాలు ఏవి రానివ్వలేదు. అంటే ఖచ్చితంగా వైసీపీని ప్రొవోకేట్ చేసి ఇక్కడ లేని ఒక ఇష్యూని క్రియేట్ చేసి దీని ద్వారా ఆ టాపిక్ మావిగన్ అనేది ఏం నడుస్తుందో ప్రజల చర్చలో దాన్ని పక్కకు తప్పించాలని ప్లాన్ లో భాగంగా జరిగింది. కాకపోతే ఈ ప్లాన్ కి మహిళలను ఉపయోగించుకోవడం అనేది చాలా దిగజారుడు రాజకీయాలకి మళ్ళీ మళ్ళీ తరలు రేపిన ఆర్కే గారిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏవైనా సమస్యలు వస్తే మహిళల్ని అసలు ఆ రాజకీయాల్లో లేని మహిళలను కూడా తీసుకొచ్చి ఒక రాజకీయ అంశంగా మార్చి దిగజారు వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు నిస్సిగ్గుగా మీడియా ప్రతినిధులు లేకపోతే అధిపతులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీళ్ళని ఎలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని, ఆడవాళ్ళ డిగ్నిటీని క్వశ్చన్ చేసే వాళ్ళని, డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడిన వాళ్ళపై కేసులు తీసుకోవాలి. సుమోటోగా ఆయన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకని వాళ్ళు మాట్లాడట్లేదు? పోనీ హోంమంత్రి గారు వకాలతో పుచ్చుకొని ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి దేని గురించి ఆవిడ వకాలతో పుచ్చుకోరు. కేవలం టీడీపీకి ఏమైనా నష్టం కలుగుతుందంటే మాత్రం వకాలతో పుచ్చుకుంటారు. కానీ మరి మహిళా కమిషన్ కనీసం ఆమెను కూడా స్పందించాలి కదా, స్పందించి కనీసం ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించాలి కదా. అది కూడా చేయకపోతే ఇంకా మహిళలకి ఇక్కడ రక్షణ ఏమని చెప్పండి ఈ రాష్ట్రంలో. రైట్. అయితే మేడం, దీంతో పాటుగా మనకు ఇంకో అంశం గురించి కూడా మాట్లాడాలంటే వరుస పెట్టి మహిళల పైన అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దట్టు వాళ్ళంతా కూడా జనసేన మహిళలు.
మనం చూసాం మొన్న అరవ శ్రీధర బాధితురాలు ఆమెని ఆయన తాతం శెట్టి నాగేంద్రను సంథింగ్ ఆయన పేరుతో ఆయన రోడ్డు పైన కొడుతున్నది, లాఠీ తీసుకొని కొడుతుంది చూసాం. ఆ తర్వాత పిఠాపురంలో ఒక మహిళ ఎందుకు కొడుతుంది చూసాం. అంతకుముందు కిరణ్ రాయల్ బాధితురాలు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత నిన్న కోట వినూతని రోడ్డు మీదకి వస్తే అవయవాలు జాగ్రత్త, నేను కాలేజీలో ఏం చేసావు నాకు తెలుసు అంటూ టీడీపీ నేతలు ఆమెకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈరోజు భీమవరానికి చెందిన ఒక మహిళ బయటకు వచ్చిన ఆమె అయితే పాపం తీవ్ర గాయాలతో కనపడుతున్నారు. అసలు మహిళల వైపు చూస్తేనే తాట తీస్తాను, తాళ తీసి చట్టాలు తీసుకొస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ సరే 33,000 అమ్మాయిల సంగతి వదిలేద్దాం, సుగాలి ప్రీతి సంగతి వదిలేద్దాం, కనీసం వాళ్ళ పార్టీ మహిళలకు రక్షణ కల్పించలేనంత స్థాయికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే వన్ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆయన స్పందించిన తీరు రెండు వెలసి ఈ రోజు ఇన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరగడానికి కారణం అవుతున్నాయి. ఎందుకంటే మొట్టమొదటే సరిగ్గా నిర్ణయాలు తీసుకొని వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించారనుకోండి, మిగతా వాళ్ళు ఇలా చేయడానికి భయపడతారు. మన ఆరోజు డైరెక్ట్ గా మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలిజన్, ఎనీథింగ్ ఏదైనా పక్కన పెట్టేసి ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ప్రజల కోసం పనిచేయాల్సింది, బాధ్యత కావాల్సింది. కానీ ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీలోనే అలా వీడియో కాల్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు హౌస్ ఏం డెసిషన్ తీసుకోలేదు. అలాగే ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే, జనసేన పార్టీ పరంగా చూస్తే ఒక కమిషన్ అంటూ ఏదో ఒక వన్ మ్యాన్ కమిటీ ఏదో కమిటీ వేశారు. అది ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు కేసు వచ్చినప్పుడు రెండు వేదాలు వినాలి కదా, ఆమె వర్షన్ కూడా వినాలి కదా. అసలు ఆమె పక్షం ఏది వినకుండా వీళ్ళు ఏమి ఇంకా మరి ఆ కేసుని డీల్ చేసినట్టు చెప్పండి. న్యాయస్థానాలు కూడా ఇరు పక్షాలకి అవకాశం ఇస్తారు కదా. మీరు మరి ఆ పక్షానికి అసలు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ వెర్షనే వినలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా కనీసం పట్టించుకోలేదు. అలాంటప్పుడు మీరు ఎలా డెసిషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుంటారు? అక్కడే అర్థమవుతుంది కదా మీరు అసలు బాధ్యతలకి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వట్లేదని చెప్పి. మరి మీరు వాళ్ళని అలాగే కంటిన్యూ చేసి పార్టీ యాక్టివిటీస్ లో మీరు ఇన్కాల్కులేట్ చేసి తిప్పేస్తా ఉంటే ఇంకా వాళ్ళకి ఎలా భయం ఉంటుందో చెప్పండి. ఆ భయం లేకనే కదా ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఎవరికి రైట్ ఉందండి ఒక మహిళ మీద అట్లా పట్ట పగలు అంత దారుణంగా కొడుతుంటే దానికి కారణం నా పార్టీ అధినేతను తిట్టారని చెప్పి కావాలని చెప్పి అలా మాట్లాడుతుంటే, అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఏమైనా మా పార్టీ అధినేతను తిట్టారు కాబట్టి మేము కొట్టామని చెప్పొచ్చా అండి? ఇదేనా లా అండ్ ఆర్డర్ నడుస్తుంది ఇక్కడ? ఇందుకేనా పవన్ కళ్యాణ్ గారు ఎవరిగా మనల్ని ఆపేది అనింది? ఏ దారుణంగా మహిళల్ని కొట్టారు అట్లాగా. ఇంక ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకెలా అయితే ప్రతి ఒక్కరు ఒక లాఠీ పట్టుకుంటాడు, లేకపోతే ఒక జెండా కాడ పట్టుకుంటాడు, నచ్చిన వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా పార్టీలో ఉంటే చాలు మనం. ఇంకా అలాంటివి చేస్తున్నప్పుడు ఎక్కడ భయం ఉంటుందో చెప్పండి. మీరు వాలంటీర్ సిస్టమ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం బ్లేమ్ చేశారండి? వాలంటీర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డిగ్నిటీ కోసం పెట్టారు. ఆయన అంటే ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా పొందాల్సిన లబ్ధిని వీళ్ళు వెళ్ళి చేతులు చాచకుండా ఎక్కువసేపు వాళ్ళ ముందు నించొని దేహి అనకుండా వాలంటీర్సే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను వాళ్ళకి అందజేస్తారు. అది వ్యవస్థ. ఆ వ్యవస్థ మీద ఈయన ఏమైనా నిందలేశారండి? మేము కూడా నమ్మేం అది. మా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వీళ్ళ డేటా అంతా కూడా తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు, అందుకనే ఈ 30,000 మంది మహిళలు కూడా అదృశ్యం అయిపోయారు రాష్ట్రం నుంచి అని చెప్పారు కదా. మరి నిజానికి అది ఎంతవరకు నిజమైంది అన్నది మీరు ఇప్పటి వరకు ఏం ప్రూవ్ చేయలేదు. ఏ వాలంటీర్ మీద కూడా యాక్షన్ తీసుకోలేదు కదండి. ఇట్లా జరిగింది, ఇలా జరిగింది, సిస్టమ్ వల్ల ఇలా జరిగిందని చేయలేరు. అధికారంలో మీరే ఉన్నారు. కానీ ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీ పార్టీ నాయకులు ఒంటరి మహిళలు టార్గెట్ చేస్తున్నారు కదండి. మీరు ప్రతి కేసుని చూడండి, ఎవరు వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉన్న వాళ్ళనే చూస్తున్నారు. ఎందుకంటే మ్యారీడ్ అయిపోయి వాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులన్నీ లాక్కుంటున్నారు, వాళ్ళు కేసులు పెట్టలేరు. ఏమనంటే మీరు కన్సల్ట్ తోనే ఉన్నారు కదా అంటారు. పెళ్లి అయిపోయింది కదా, వాళ్ళు ఇంకేం చేయలేరు కదండి లీగల్ గా. సో ఏమనంటే చాలా ఈజీగా కన్సల్ట్ పెళ్లి అయిపోయింది కదమ్మా, నీ కన్సల్ట్ తో నువ్వు వెళ్ళావు కదా సింపుల్ గా. కానీ వీళ్ళు టార్గెటే చేస్తున్నారేమో. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ మీరు చూడండి. అరవ శ్రీధర్ గారు కానివ్వండి, ఫస్ట్ మీరు చెప్పినటువంటి తిరుపతి చూడనివ్వండి, ఇప్పుడు నిన్న కేసు చూడనివ్వండి, అన్ని కూడా మీరు గమనిస్తే ఒంటరి మహిళలే ఉన్నారు. అంటే అక్కడ వాలంటీర్ వ్యవస్థ మీద ఏవైతే మీరు నిందలు వేస్తారో అవి మీ నాయకులు చేసి చూపిస్తున్నారు.
అయితే ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పుకున్న కనిపిస్తుంది కదండి. అవును. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. టీడీపీకి నాయకులకు సంబంధించి కొన్ని బయటకు వచ్చినాయి. డ్రగ్స్ ఇష్యూ కానీ, బీఆర్ నాయుడు గారి ఇష్యూ కానీ కొన్ని బయటకు వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు కానీ, చంద్రబాబు కానీ స్పందించలేదు. కానీ వైసీపీ నాయకులు ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ గారు 3 పేజీల లెటర్ రాస్తారు, లోకేష్ గారు ట్వీట్ చేస్తారు, చంద్రబాబు గారు స్పందిస్తారు, హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తారు. అంటే మహిళలకి పైన జరుగుతున్న అన్యాయాలు స్పందించడానికి మాత్రం ఏ నాయకులకి టైం లేదు. రాధాకృష్ణ గారి పైన స్పందిస్తానికి మాత్రం వీళ్ళందరికీ టైం వచ్చేసిందా? అంటే మిగతా వాళ్ళు స్పందించడంలో ఆశ్చర్యం ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు పార్టీకి కొమ్ము కాస్తారు కాబట్టి ఆ మీడియా వస్తే వాళ్ళు స్పందిస్తారు, రక్షించుకుంటారు, వాళ్ళు భజన చేస్తారు, చప్పట్లు కొడతారు. ఇంకా వీలైతే ఇంకా 4 మాటలు అన్నానా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమైందండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి పచ్చ మీడియా ఇట్లా చేస్తుందని చెప్పి ప్రచారం చేశారా లేదా? మీరే కదా ఈ బ్యాండ్ ఎల్లో మీడియా అని ప్రచారం చేశారా లేదా? నా తల్లిని తిట్టించారని చెప్పింది మీరే కదా. మరి ఎంత విష ప్రచారం చేస్తున్నారు నా మీద అని చెప్పి మీరే చెప్పి ఈ రోజు వాళ్ళనే భుజానికి వేసుకుంటున్నారంటే మీరు ఇంకా మిమ్మల్ని మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటుంది. రోజు రోజుకి కేవలం అధికారమే లక్ష్యంగా చేసుకొని మీరు ఎంత తగ్గిపోతున్నారన్న నేను దిగజారిపోతున్నారు అనలేకపోతున్నాను. ఎంత దిగజారిపోతున్నారు అన్నారండి. మీకు ఏం అవసరం అండి? నాకు అర్థం కాదు. ఆడవాళ్ళ మీద ఇలా కామెంట్స్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఏంటి? అంటే మీకు అధికారమే పరమావదా? మీకు టీడీపీతో పొత్తు కావాలి కాబట్టి ఏదైనా చేస్తారనమాట. ఇంకా తప్పు అని కూడా చెప్పలేకపోతే, అది కూడా మహిళల మీద చెప్పలేకపోతే ఇంకెందుకండి మీకు రాజకీయం? దేనికి పదవి, దేనికి ఇదంతా? మీరు అట్లీస్ట్ థర్డ్ పార్టీగా ఇలా చేయకండి, ఇలా మహిళల కోసం మాట్లాడకండి అని ఒక మాట. పోనీ మీకు అన్నం ఇష్టం లేదు, మహిళల మీద ప్రొటెక్ట్ చేయడం మీకు ఇష్టం లేదు, పోనీ కామ్ కూరుకోండి. కనీసం ఎంకరేజ్ చేయడం ఎందుకు కమాన్ అని? అయితే ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారో ఆ లేఖలో పవన్ కళ్యాణ్ గారు కింద లాస్ట్ లైన్ ఏం రాశారంటే, జెన్జీ తరం గమనిస్తూ ఉంది, అన్నీ చూస్తూ ఉంది, జాగ్రత్త అని చెప్పి ఆయన ఒక అందులో లెటర్లో రాశారు. అంటే అయిపోయింది ఒక తరం. ఏదైతే మిలీనియల్స్ 1980s 1990s వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఆయన నమ్మటం మానేస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఇప్పుడు జనసేన కొత్తగా ఈ జెన్జీని టార్గెట్ చేసిన కనిపిస్తుంది. నా బాధ అంతా అదేనండి, నా ఆవేదన కూడా అందే. జెన్జీ వాళ్ళు వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు, వాళ్ళకి వాస్తవాలు తెలియదు, రియల్ లైఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, సమాజం ఎలా నడుస్తుంది, ఈ వర్గాలు ఇవన్నీ ఏమి తెలియదు. వీళ్ళందరినీ కూడా రాజకీయంగా ప్రొవోకేట్ చేసి వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రావాలి. నిన్న ఏయులో మీటింగ్ ఆయన చెప్తున్నారు, మీరు జస్ట్ సోషల్ మీడియాలో మాట్లాడితే సరిపోదు, మీరు రావాలి, మీరు దిగాలి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారా? ఇది ఏ లీడర్కైనా చెప్తున్నా, కార్యకర్తలుగా తీసుకొచ్చారా మీరు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారా? మీ పిల్లలందరూ నాయకులుగా రావాలి కదా, మీ పిల్లలందరూ ఆర్థికంగా స్థిరపడి బాగుండాలి కదా. ఎవరండి నాశనం అయిపోవాలి? మీ పిల్లలు మాత్రం నాయకులుగా రావాలా? మామూలు సామాన్య పిల్లలు మాత్రం మీరు ఎమోషనల్ గా తీసుకొచ్చి వాళ్ళని కార్యకర్తలుగా తిప్పుతారా? తప్పు కదా ఇది. మీరు ఎందుకు అసలు అంత ఇన్స్టిగేట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. మీరు పదే ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అంటున్నారు? అసలు వచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు దిక్కులేదు, మీరు ఆ పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నారు, పాడు చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు ఆ కుటుంబానికి పనికి రాకుండా పోవాలా, నాశనం అయిపోవాలా? మీ పిల్లలు మాత్రం బాగుపడాలా? నేను మాత్రం చెప్పేది ఇదేనండి. నేను మీకు మొన్న కూడా చెప్పాను, దయచేసి ఈ జంజీ అనే వాళ్ళు ఈ మాయలో పడకండి. ఏ పార్టీ అయినా సరే, మీకు పార్టీలు వద్దు, మీరు బాగా చదువుకోండి, బాగుపడండి, మీ కుటుంబాలను చూసుకోండి. ఏ నాయకులు వాళ్ళ పిల్లల కార్యకర్తగా తిప్పడు. వాళ్ళ నాయకులుగానే తీసుకొస్తారు, మీ నెత్తి మీద కూర్చోబెడతారు. వాళ్ళు మాత్రం పదవులు అనిపించాలి, మీరు మాత్రం కార్యకర్తలుగా మిగిలిపోవాలి, జెండా కూలీలుగా మిగిలిపోవాలి, ఫ్లెక్సీలు కడుతూ నలిగిపోవాలి, కేసుల్లో ఇరుక్కుపోవాలి. తర్వాత ఎవరూ పట్టించుకోరు మిమ్మల్ని. దయచేసి మీరు రాజకీయాల్లోకి రాకండి. మీరు స్థిరపడ్డాక మీరు నాయకులుగా ఎదిగాకే రండి, అంతేగాని కార్యకర్తలుగా మిగిలిపోకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, అప్పీల్ అండి. ఎందుకంటే ఒక జనరేషన్ నాశనం అయిపోతుందండి.
ఉమ్. ఎందుకంటే ఆయన చెప్పినవి ఏవి ఆయన చేయలేదు. రబ్బర్ చెప్పులతో ఉమ్. రాజకీయాలు అన్నారు. ఏదైనా జరిగిందా? ఏది ఉమ్. జరగలేదు కదా. మరి ఎందుకు అంత ఇన్నోసెంట్ పిల్లలకి మీద అట్లాగా వాళ్ళని ఐడియాలజీ అని అదని ఇదని చెప్పేసి మీ వైపు తిట్టుకోవడానికి ఎమోషనల్ స్పీచెస్ ఇచ్చేసి ఏం చేద్దామని? మీ ఉమ్. పిల్లలు లాంటి వాళ్ళే కదండి వాళ్ళు కదా. తప్పు కదా అట్లా చేయడం. ఉమ్. రైట్ అండి. అయితే లాస్ట్గా ఫైనల్గా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం ఏపీలో వరుసగా మహిళలపై ఇంత జరుగుతుంటే, ఒక ఛానల్లో పబ్లిక్గా మహిళల్ని అనరాని మాటలు అంటుంటే, అసలు ఏపీ మహిళా కమిషనర్ రాయపాటి శైలజ గారు ఉన్నారా? లేకపోతే ఆమెని తీసేశారా? ఆమె అసలు మన ఏపీ కమిషనర్ ఉన్నారా, మహిళా కమిషనర్? వీళ్ళందరూ ఏంటంటానండి, అధికారం వచ్చే వరకు మాత్రం యుద్ధాలు చేస్తారు పార్టీల మీద. అంటే ప్రత్యర్థి పార్టీల మీద పోరాటాలు చేసేస్తారు. ఆ పార్టీలకి అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సపోర్ట్ చేస్తారు. అధికారంలో రాగానే కంఫర్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎంజాయ్ చేస్తారు పొజిషన్. అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయంటే ఆడవాళ్ళ మీద దేనికైనా స్పందించింది ఉందా? ఈ రాజకీయ నాయకులు అన్ని ప్లేసుల్లోనే తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నింపేశారండి. వీళ్ళెవ్వరూ ప్రజలకు పని చేయరు. పార్టీలకి భజన చేసుకొని కూర్చుంటారు. వీళ్ళ వల్ల రూపాయి కూడా ప్రజలకు ఉపయోగం ఉండదు. పైసా కూడా ఉండదు. మీరు ఓకే. చూస్తున్నారు కదా ఎన్ని జరిగినాయి అంటే ఆడపిల్లల మీద, పసి పిల్లల మీద జరిగినాయి. అన్నెసరీ కామెంట్స్ వేయడం, అసలు ఆడవాళ్ళ డిగ్నిటీని తాకట్టు పెట్టేలా మాట్లాడడం, అగౌరవపరచడం, వాళ్ళ మీద అటాక్స్ చేయడం, రోడ్ల మీద కొట్టడం, ఇన్ని జరుగుతుంటే ఏమైనా నిమ్మకి నీరెత్తినట్టు స్పందిస్తున్నారండి? వీళ్ళ చట్టాల మీద గౌరవం ఉందా? రాజ్యాంగం మీద గౌరవం ఉందా? వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వహిస్తున్నారా? కానీ మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందండి. ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ బాధ్యత లేని వాళ్ళు, కేవలం సెల్ఫిష్ గా ఆలోచించే వాళ్ళు, పార్టీలకి జెండాలు మోసుకొని పనిచేసే వాళ్ళు తప్ప, లేకపోతే పార్టీ నాయకులకి బంధువులు ఇలాంటి వాళ్ళు తప్ప ఈ రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు. వీళ్ళు ఇలాగ వాగుతూ ఉండడమే. వాళ్ళ కుర్చీల మీద కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, అధ్వానం చేస్తారు రాష్ట్రం. అంతకు మించి జరిగేది ఏదీ లేదు. మీరు చూడండి, అదే జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారి వ్యాఖ్యల పైన మహిళ అంటే మన స్టేట్ పక్కన పెట్టేస్తే జాతీయ మహిళా కమిషనర్ వాళ్ళు సుమోటోగా స్వీకరించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా అవకాశాలు ఉంటాయండి? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఆల్రెడీ నా ఇదేంటి అరవి శ్రీను గారి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు కదా సుమోటోగా. ఓకే. వాళ్ళు ఆల్రెడీ కొట్టిన దాని మీద తీసుకున్నారు. నేషనల్ ఖచ్చితంగా తీసుకుంటారండి. అలాగే వీళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా నడుచుకోవాలండి. ఎందుకంటే నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది మహిళల పట్ల అయితే మాత్రం అస్సలు బాలేదు. రోడ్డు మీద కొట్టడం అనేది మాత్రం ఇంకా ఇంతకు మించిన దారుణం అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నిస్సిగ్గుగా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆవిడతో ఏదో రిలేషన్, మీరు పర్సనల్ గా ఎన్ని గొడవలైనా పడండి, ఒక పక్కన పార్టీ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆ ఎంక్వైరీలో ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చి రోడ్డు మీద సంబంధం లేని వ్యక్తి వెళ్ళి కొట్టేసి, ఆ కొట్టిన దానికి రీజన్ ఏం చెప్తున్నారు? నా పార్టీ అధ్యక్షుడు అన్నారు కాబట్టి నేను కొట్టేశానంట. అసలు ఏమైనా సంబంధం ఉందండి? ఇప్పటికొచ్చి అరెస్ట్ జరిగిన ఆ అమ్మాయి పైగా ఎవరండి? ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన అమ్మాయి. మరి ఆ పిల్ల మీద రోడ్డు మీద అట్లా జరిగితేనే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకెక్కడ ఇక్కడ లా అండ్ ఆర్డర్ నడుస్తున్నారు చెప్పండి? హోంమంత్రి గారు ఉండి, మహిళా హోంమంత్రి గారు ఉండి కనీసం మీరు న్యాయం చేయకపోయినా న్యాయం చేసినట్టు కనిపించాలి కదండి ప్రజలకి. ఈ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోకూడదు కదా. ఈ రోజు ఎవరికి ఏ మహిళకి ట్రస్ట్ ఉంటుందండి? ఇప్పుడు మీరు చేసిన అప్పుడు మీరు రాజకీయాల కోసం చేసిన ఆ పని వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఏ మహిళ అయినా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉందా లేదా చెప్పండి? ఇదే రీజన్ చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడతాడు ప్రతి ఒక్కడు. ఏం చెప్పాలి? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. ప్రజలు అయితే మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు. మాలాంటి వాళ్ళం అయితే మాత్రం నిత్యం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాం నిష్పక్షంగా. అంటే ఈ పార్టీలు ఆ పార్టీలు ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి? లా అండ్ ఆర్డర్ సవ్యంగా నడవాలి. రేపు పొద్దున్న భవిష్యత్ తరాలు అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. దానికోసం మేము కొంత సమయాన్ని కేటాయించి ప్రజలకు వాస్తవాలు చెప్తాం అంతే. ఆ తర్వాత ప్రజల ఇష్టం. అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజల నిర్ణయం నిలబడుతుంది. కాకపోతే భయం కూడా ఉండాలండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే పవర్ కి ఇలాగే మిస్యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళండి. సమయానికి తగ్గ తీర్పు ఖచ్చితంగా ఇస్తారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.